ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధన ధ్యానంగా కీర్తనలు 145 మొదటి నుండి 7 వచనాలను ఈ సమయమందు మన దేవుని నామ ఘనత కొరకై ధ్యానం చేసుకొని ఆయన్ని ఆరాధిద్దాం. చదవండి. రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించుదురు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కీర్తన టైటిల్ ఏంటి అంటే స్తుతి కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే రాజైన దావీదు రాశాడు. ఈ రాజుగా రాజ్యపాలన చేయుచున్నటువంటి ఈ దావీదు ఏమంటున్నాడు? మొదటి వచనంలో మనం చూస్తే, రాజువైన నా దేవా. ఆలోచించండి, ఈయన ఎవరండి? ఈయనే రాజు, ఆ దేశమంతటికి రాజు. ఈయననే లక్షల ప్రజానికం రాజు, మహారాజు, మహారాజు అని చెప్పుకుంటూ ఆయనని పొగుడుతూ ఉంటూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ రాజైన దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని పొగుడుతున్నాడు? ఎవరిని రాజు అని సంబోధిస్తున్నాడు అని అంటే, తనను సృష్టించిన దేవాది దేవుడైన ఆ ప్రభువుని ఏమంటున్నాడంటే, చూడండి, రాజవైన నా దేవా. ఏమండి, ఎంత గొప్ప విషయం ఇది. కింద ఏమంటున్నాడు? నేను గణపరుస్తాను. ప్రజలు నన్ను గణపరచొచ్చు, ఆ ఘనతను ఇచ్చిన వాడవు నీవే. ప్రజలు నన్ను రాజనొచ్చు, ఆ రాజరికం ఇచ్చిన వాడవు నీవే. అయితే నీకు ఎవరూ రాజరికం ఇవ్వలేదు, కానీ నీవే అందరికీ రాజుల రాజు అయిన దేవుడవు. కాబట్టి నేను నిన్ను నా రాజుగా, నా దేవునిగా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్నే నేను ఘనపరుస్తాను, నిన్నే నేను కొనియాడుతాను అంటూ ఆయన మాట్లాడుతూ కింద ఏమంటున్నాడు చూడండి, నీ నామమును నిత్యము సన్నుతించెదను. గుర్తుపెట్టుకోండి, దావీదు ఎలాంటి వాడంటే, ఎంత బిజీ షెడ్యూల్డ్ ఉన్నా, ఎంత పనిభారం ఉన్నా, ఆ దేశంలో ఎన్ని స్థితిగతులు ఉన్నా ఏం చేసేవాడు దావీదు అంటే దేవుణ్ణి నిత్యము స్తుతించేవాడు. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎందరో తనతో ఉంటారు, కానీ అందులో సైతం తన మనస్సున మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించేవాడు. ఇంట్లో ఎందరో ఉంటారు, కానీ అందులో సైతం ఆయన్ని మహిమపరిచేవాడు. ఆయన రాత్రి వేళ ఆయన దగ్గర ఎంతో సేనా సమూహం ఉంటుంది,
పగటివేళ ఎంతో మంది దేశపు రాజులు, అధికారులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు ఎంతో మంది వచ్చి ఉండేవారు. అందులో సహితం తన మనస్సు తన దేవుడైన ప్రభువుని ఆరాధించేదిగా, స్తుతించేదిగా ఉంటుంది. ఎలా స్తుతిస్తుంది అని అంటే, దేవుని మనస్సును ఎరిగిన ఈ రాజు ఎలా స్తుతించేవాడంటే, ఏది తన ముందుకు వచ్చినా ఈ భాగ్యాన్ని నేను పొంది ఉన్నానంటే అది నీ దయ నాయన, అది నీ వరము, నీవిచ్చిన భాగ్యము, కాబట్టి దీని అంతటికి కర్తవు నీవై ఉన్నావు అని ఆయన్ని స్తుతించేవాడు. ఆయన ఇంత కిందేమంటున్నాడు చూడండి, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను. ఆయన అలా స్తుతించకపోతే దేవుని లేఖనం ఇక్కడ రాయబడి ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు మనసు అంతరంగం లోతును చూచేవాడు. అది నిజమైనప్పుడే ఇక్కడ లిఖించేవాడిగా ఉంటాడు. ఈయన అనుదినము కూడా తన దేవుడైన ప్రభువుని స్తుతించేవాడిగా ఉన్నాడు. కింద ఏమంటున్నాడంటే, నిత్యము నీ నామమును స్తుతించు. ఎంత గొప్ప మాట. ఏదో ఈయనకి పని పాట లేక దేవుడు దేవుడు అంటున్నాడా? జ్ఞానం లేక అంటున్నాడా? ఐశ్వర్యం లేక అంటున్నాడా? ఒక స్థాయి లేక అంటున్నాడంటే అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, ఘనం ఉంది, పేరుంది, రాజరికం ఉంది. అతను ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు అనంటే, దేవుణ్ణి స్తుతించడంలో అతని కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి లోకమందు ఒక్కడు కూడా లేడు. అంత జ్ఞానం కలిగిన వాడు దేవుణ్ణి స్తుతించడంలో ఆయన. కాబట్టి అంటున్నాడు ఏమని అంటే, నిత్యము నీ నామాన్ని నేను స్తుతించెదను. కింద అంటున్నాడు, ఎందుకు స్తుతిస్తాడు ఆ విధంగా అని మనం చూస్తే 3వ వచనంలో, యెహోవా మహాత్యము గలవాడు. ఎందుకు ఆయన్ని స్తుతించాలంటే, ఆయన మహాత్యము గలవాడు. ఆయనకు సాటి లోకమందు ఒక్కడు లేడు. ఆయనకు పోటీగా నిలిచిన ఎవరు ఆయన ఎదుట సమము కాని వారు అని తాను అనుభవించి ఉన్నాడు. అందుకే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని మనము లేఖనంలో చూస్తాం, పాట రూపకంగా చూస్తాం. రుచిని చూచినప్పుడు దానిని ఏం చేస్తామంటే దానిని ఇష్టపడతాం. చూడండి, చికెన్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, దాన్ని తిన్న తర్వాత దాని రుచిని మరిగి ఎప్పుడు దాన్ని తినడానికి ఇష్టపడతారు. అలాగే అంతకంటే అధికంగా దేవుణ్ణి ఈయన రుచి చూచాడు. అందుకే ఆయన్ని స్తుతించే విషయంలో ప్రథముడుగా ఉన్నాడు. ఇక కిందికి వెళ్తే ఏమంటున్నాడు చూడండి, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన ఏంటంట? అధిక స్తోత్రము నొందదగిన వాడు. దావీదు అంటున్నట్టే నేటి దినాల్లో మనం చూస్తే నిజంగా అధిక స్తోత్రము నొందదగిన వాడు, లోకమందంతటా ఉన్నవాడు అనంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరికి ఆ స్థాయి, ఆ స్థానం లేదు, రాదు, ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే పడిపోయిన వారిని ఉద్ధరించుటకు వచ్చినవాడు. ఆయన ఒక్కడే చెడిపోయిన వారిని బాగు చేసినవాడు. ఆయన ఒక్కడే వ్యభిచారులను సహితం బాగు చేసి వాళ్ళ బ్రతుకులు పరివర్తన చెందించి వారు నేటి దినాల్లో ఎంతో మంచి జీవితాన్ని జీవింప చేయుచున్న సర్వశక్తి గల దేవుడిగా ఆయన ఉన్నాడు. కాదంటారా? స్టువర్టుపురం అంటే మీకు తెలుసా అండి? స్టువర్టుపురం దొంగల గ్రామం, అది గజ దొంగలు ఉండే గ్రామం. అది ఇవాళ స్టువర్టుపురం అంటే దేవుని సేవ చేసే సేవకుల సమూహం లేచిన స్థలం. అది ఆ చోట దేవుని నామం ఘనంగా కొనియాడబడుటకు గల కారణం ఏంటంటే, మహత్యము కలిగిన మహోన్నతుడైన ఆ దేవుడు, అధిక స్తోత్రము నొందదగిన ఆ దేవుడు పడిపోయి చెడిపోయి దొంగలుగా
బ్రతుకులను నాశనం చేసుకుంటున్న బ్రతుకులను ఏం చేశాడంటే వెలిగించాడు. వారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని నమస్కరించి, దేవా నీవే అధిక స్తోత్రము నొందదగిన దేవుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఇవాళ లోకమందంతటా ఉన్న ఏ మానవుడైనా దేవుని యొద్దకు వచ్చాడు అంటే వాని బ్రతుకు గతంలో పాపంతో, నీచమైన స్థితితో, దౌర్భాగ్యకరమైన పరిస్థితులతో, చెడి నాశనానికి పరిగెట్టుచున్న బ్రతుకులను అధిక స్తోత్రము నొందదగిన ఆ దేవుడు వారి బ్రతుకుల్లో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెలుగును ప్రకాశించుటను బట్టి వారి బ్రతుకులు వెలుగుమయం కాగలిగాయి. ఆయన ఇప్పటికీ ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడిగా ఉన్నాడు. అలనాడు దావీదు పలికిన మాట నేడు కోట్ల ప్రజానికం ఆయన్ని ఏమంటున్నారంటే, దేవా నీవు మహాత్యము గల దేవుడవు, అంత మాత్రమే కాదు నీవు ఒక్కడివే అధిక స్తోత్రము నొందదగిన దేవుడవు అని అనగలుగుతున్నారు. ఇవాళ మనం కూడా అలా అనుటకు ఒకే ఒక కారణం, ఆయన మహత్యము గల దేవుడు కాబట్టే మన దాకా వచ్చి మన బ్రతుకులను కడిగి మన బ్రతుకులను వెలిగించి మనము కూడా దావీదు వలె ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకేమంటున్నాడు చూడండి, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. మనం గ్రహించగలమండి దేవుడు ఇంతుండు అంతుండు, అంత జ్ఞానం ఉంది, అంత బలం ఉంది అని మనం అంచనా వేయగలమా చెప్పండి? ఇంత పెద్ద విశాలమైన భూమిని చేసిన వారిని మనం ఎలా గ్రహిస్తాం? ఆయన మహాత్యమును మనం గ్రహింప వల్ల కానిది మనకి. కానీ ఎంతో కొంత తన ప్రియుడైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ గ్రహించే భాగ్యమిచ్చి మనల్ని రక్షణ పొందే కృపనిచ్చి మనలో విశ్వాసాన్ని పుట్టించి మన పాపను ఒప్పింపచేసి ఆయనే దేవుడని అంగీకరింపచేసి ఆయనను మనం ఆరాధించే కృపనిచ్చిన కృపా సత్య సంపూర్ణుడైన ఆ దేవుణ్ణి మనం అంతా గ్రహించామా అంటే అంతా గ్రహింపడం మన వల్ల కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది, అంత అద్భుతకరమైనది అది. ఇందంటున్నాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుతారు. కాదండి, దావీదు దేవుణ్ణి స్తుతించడం తన బిడ్డలకి నేర్పలేదంటారా? దావీదు రాజ్యపాలన చేస్తున్నప్పుడు తన వయసుతో ఉన్నవారే ఉంటారా అండి దేశంలో అందరూ? అందులో చిన్నవాళ్ళు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, యవనులు ఉంటారు. వారందరికీ ఏం చేసేవాడంటే ఆయన క్రియలని ప్రచురపరిచేవాడు. ఈ తరమందు ఉన్న ఆయన వచ్చే తరాల వారికి కూడా దేవుని మహాత్యము ఇది అని వచ్చు తరముల వారి ఎదుట కూడా కొనియాడిన వాడిగా ఆయన. నేనైతే నా కుమారునికి నేను చెప్పుకోగలుగుతా, దేవుడు ఇలా చేశాడు, ఆయన దేవుడు, ఆయన మన కొరకు త్యాగమయ్యాడు, ఆయన మన పాపం కొరకు ప్రాణమిచ్చాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే స్తుతి నొందదగినవాడు, ఆయన ఒక్కడే పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన ఒక్కడే నిన్ను నీతిమంతునిగా నిలబెట్టుటకు తిరిగి లేచినవాడు, ఆయనే అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి గల సామర్థ్యం గల దేవుడు అని ఆయన్ని వారికి చెబుతున్నప్పుడు ఏం చేస్తున్నాను అంటే వచ్చు తరం వారికి ఆయన గొప్పతనాన్ని వెల్లడి చేసి ఆయన్ని మహిమపరచడం అదంటారా? ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడేవారిగా, తెలియచెప్పేవారిగా, ఆయన ప్రసన్నతను గొప్ప చేసేవారిగా ఉంటారు అని అలనాడు దావీదు చెప్పాడు. నిజంగా ఈనాడు అన్ని తరాల వారు
దేవుని గురించి వేరే తరము వారికి తెలియపరిచి కొనియాడుచున్న వారిగా ఉన్నారు. ఇది ఈ కీర్తన రాసి దగ్గర 3000 సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు. అదే మాటల్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం తెలియచేసుకొని కొనియాడుచు ఆయన గణనామాన్ని హెచ్చించే వారంగా మనం. ఇంకా కింద ఏమంటున్నాడు చూడండి, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేనేం చేస్తాను అంటే, దావీదు ధ్యానించేవాడు అంటే స్మరించేవాడు. మనం ఆయన చేసిన మేలులు ఏ ఒక్కటి మరవద్దని కీర్తనకారుడు అంటాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మేలు చేసినప్పుడే దేవుడిని మహిమపరుస్తారు, తర్వాత మేలులు ఇక మళ్ళీ మర్చిపోయే వారిగా ఉంటారు. కానీ భక్తుడైన దావీదు అలా ఉండేవాడు కాదు. వాటన్నిటినీ ధ్యానం చేసేవాడు. ధ్యానంలో నుండి గానం అనేది బయలుదేరుతుంది. ఆ గానం అనేది దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంటుంది. అదే కీర్తనాకారుని నోట నుండి వెలువడిన విధానం. అందుకే ఆయన అధిక కీర్తనలు దేవుణ్ణి స్తుతించడానికి రాయటానికి గల కారణం ఏంటి అంటే, దావీదు దేవుణ్ణి ఎక్కువ ధ్యానించేవాడు. అందుకే దావీదు దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచగలిగాడు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని, ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన చూపిన ప్రేమను, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన మన పట్ల వెల్లడి చేయుచున్న సమస్త అనుగ్రహాన్ని కావచ్చు, ఆయన మేలు ఉపకారములు కావచ్చు, వాటిని మనం స్మరించినప్పుడు మనం ఏం చేస్తామంటే దావీదు వలె దేవుణ్ణి ఆయన ఆరాధించినట్లుగా మనము ఆయన్ని ఆరాధించగలిగే వారంగా ఉంటాం. దావీదు ఎలాగున అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడో మనం కూడా అలా ఎదగటానికి మూల పునాది ఏంటి అంటే దేవుణ్ణి స్తుతి చేయడంలోనే దావీదు ఆ స్థాయిలో ఉన్నాడు. నీవు నేను కూడా అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రభువుని స్మరించాలి, మహిమపరచాలి, ధ్యానించాలి, గాన ప్రతిగానాలతో ఆయన గణపరిచే వారిగా ఉండాలి. మనము ఈ సమయం మందు మన ప్రభు అయిన క్రీస్తు మన ఎడల చేసిన కార్యమును బట్టి దేవాది దేవుడైన ప్రభువుని ఆరాధిద్దాం. దేవుడికి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.